హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మా చిట్టి తల్లి అన్నప్రాసన డే అనమాట. మేమైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి ముందు రోజే వెళ్ళిపోయాం. కొంచెం డెకరేషన్ ఇవన్నీ చేసుకోవాలి, హెల్ప్గా ఉండాలి అని మా చెల్లి ముందే రమ్మన్నది. పంతులు అయితే ఎగ్జాక్ట్ 9 అయితే వచ్చేసారు. 9 to 10 మధ్యలోనే చేసేయాలి అని అన్నారు అన్నప్రాసన. వచ్చి ఆయన అంటే చాలా మంచిగా చేశారు ఈ పంతులు అయితే. యాక్చువల్గా అయితే గుళ్ళోనే చేయాలి, తర్వాత ఇంటికి వచ్చి కొంచెం డెకరేషన్ చేసుకుందాం అనుకున్నాం, కానీ కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల మేము టెంపుల్కి అయితే వెళ్ళలేదు. పంతులే ఇంటికి వచ్చి చేశారు. సో పంతులు అయితే వచ్చిన టైంకి అయితే ఎగ్జాక్ట్గా అయితే చేసేసారు. పూజలు అయితే అంటే పూజ చాలా బాగా జరిగింది. చాలామంది వచ్చారు, ఒక 30 మెంబర్స్ అలా పిలిచారు. ఇన్వైట్ చేసాము రిలేటివ్స్ అందరూ అయితే వచ్చారు, పిలిచిన ప్రతి ఒక్కరు. మా చిట్టి తల్లినైతే మార్నింగే లేపి స్నానం చేయించి రెడీ అయితే చేయించేసాం, కానీ పూజలో ఉండట్లేదని వాళ్ళ పెద్దనాన్న ఎత్తుకున్నాడు. వాళ్ళ పెద్దనాన్న దగ్గరే ఉంది మొత్తం డే. పూజ అయితే మంచిగా అయింది. తర్వాత ఇంకా ఏం పట్టుకుంటుంది అనేసి అవన్నీ చెయ్యండి అని పంతులే చెప్పారు. ఏమేమి పట్టుకుంటుందో ఐటమ్స్ ఏం పెట్టాలనుకుంటున్నారో అవి పెట్టండి అనేసి. సో మేమైతే అవన్నీ పెట్టేశాము. లైన్గా ఏం పట్టుకుంటుందని చాలా ఎక్సైటెడ్గా ఉండే మేము. అంటే ఇంకా ముందుకు వెళ్ళడం రాదు, కానీ అయినా ఏది పట్టుకుంటుంది అని ఒక ఎక్సైట్మెంట్. మా చిట్టి తల్లికి ఇట్లా ముందుకు రాదు కానీ ఇట్లా లేస్తుంది అనమాట, లేచి కిందకి పడిపోతుంది. అది కూడా ఒకటి ఉండే. చాలా బాగా అయితే అయ్యింది. మేము అనుకున్నట్టయితే మంచిగా జరిగింది. ఇక్కడైతే అందరూ పిలుస్తున్నాము, కన్ఫ్యూజ్ అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ నుంచి పిలుస్తున్నాము, ఏం పట్టుకుంటుందా అని. ముందుకు రావట్లేదు అనేసి ఇంకా కొంచెం వెనక నుంచి అయితే సపోర్ట్ ఇస్తున్నాడు వాళ్ళ తాతయ్య. ఇంకా పంతులు వచ్చి ఇంకొంచెం ముందుకు వేసాడు, పాపకి రావట్లేదని. ఫస్ట్ అయితే గోల్డ్ పట్టుకుంది. గోల్డ్ అయినాక అది తీసేసి ఇంకా కొంచెం ముందుకు జరపండి, పాకడం రాదు కదా అని అన్నారు. సో అయితే ముందుకు జరిపితే నెక్స్ట్ పసుపు కుంకుమ పట్టుకుంది. ఇంక ఇలా కాదని రెండు దగ్గరలోనే పెట్టాము. ఏది పట్టుకుంటుందా, భగవద్గీత పట్టుకుంటుందా, మనీ పట్టుకుంటుందా అని. మా జున్నుగాడైతే చూడండి, మా మిషి అయితే ఏం పట్టుకుంటుందా అని చూస్తుంటే మా జున్నుగాడు కూడా దాంతోపాటు వెళ్తున్నాడు. అయితే బుక్ పట్టుకుంది. తర్వాత బుక్ పట్టుకున్నాక మళ్ళీ మనీ అయితే పట్టుకుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగా జరిగింది అన్నప్రాసన అయితే. యాక్చువల్గా మా జున్నుది బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, కానీ మా జున్నుది చాలా సింపుల్గా అయిపోయింది. కానీ మా మిషి పాపదైతే చాలా బాగా జరిగింది. ఎంజాయ్ చేసాం మేము కూడా బాగా. తర్వాత ఇంకా పిల్లల్ని అంటే అన్నప్రాసన తినిపించాలి అని అన్నారు. ఒక్కొక్కరు ఇంకా పెట్టేసాము. అన్నప్రాసన అయితే కంప్లీట్ చేసేసాము. పర్సనల్గా నాకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకో మొత్తం నా చేతుల మీదే చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. మా చెల్లి ఈ విషయంలో ఏ ఫంక్షన్ చేసినా నేను ఉండాలి, అన్నీ నేను చెయ్యాలి అన్న ఒక ఇంటెన్షన్ అయితే నాకు ఉంటుంది మా చెల్లి విషయంలో. అలానే చేసాం, చాలా బాగా జరిగింది. ఇంకా లాస్ట్కి మా చిట్టి తల్లిని ఎత్తుకొని నేనైతే కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసేసుకున్నా. అలానే వచ్చిన వాళ్ళు మా కజిన్స్ అందరం కొన్ని రీల్స్ చేసి ఫొటోస్ దిగి చాలా ఎంజాయ్ చేసాం. ఎందుకో చిన్న ఫంక్షన్ అయినా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా సాటిస్ఫాక్షన్ అనేది ఉండింది మాకు. హోల్ డే మొత్తం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా చెల్లి కూడా మా జున్నుతోటి కొన్ని స్టిల్స్ తీసుకోవాలని వచ్చింది. ఇంకా మా ఫ్యామిలీతోటి కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. దిగిన తర్వాత ఇంకా లంచ్ చేసేసి ఇంకా అందరూ వస్తుంటే వాళ్ళని ఇన్వైట్ చేసి, అంటే వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళు భోంచేసినారా లేదా అని చూసుకుంటూ కొంచెం బిజీగా అలా గడిచిపోయింది డే. మా చిట్టి తల్లి అన్నప్రాసన అయితే చాలా చాలా బాగా జరిగింది. అది మాత్రం నేను సాటిస్ఫైడ్. ఈ పట్టులంగా జాకెట్లు అయితే బుట్ట బొమ్మలాగే ఉంది మా చిట్టి తల్లి. చాలా చూడండి ఎంత క్యూట్గా నవ్వుతూనే ఉంది, మొత్తం అస్సలు ఇరిటేట్ అవ్వలేదు. అందరు వచ్చినా అంత చిరాకు ఉంటారు చిన్నపిల్లలు కొంతమంది. ఎంతమంది ఎత్తుకుంటున్నా కూడా నవ్వుతూనే ఉంది. చాలా బాగుంది. బాగా సపోర్ట్ చేసింది మా చిట్టి తల్లి అయితే. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయాలనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి, చిన్నపిల్లలు నుండి ఇలా క్యూట్గా అన్నప్రాసన చేసుకుంటున్న ఏజ్ ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ అయితే చేయండి. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.